విశ్వమాత గోమాత సనాతన ధర్మంలో అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని సంపాదించిన ప్రత్యక్ష దేవత కళ్యాణం జరుగుతుంది ఫలానా క్షేత్రంలో ఫలానా తాపసి యొక్క సారథ్యంలో అని ప్రతి ఒక్కరూ ఒక గ్రామంలో ఫ్లెక్సీలు కట్టాలి. ఏప్రిల్ 4వ తారీఖు జరిగేటటువంటి గోమాత కళ్యాణ మహోత్సవము కన్నా వారము ముందు లేదా 5 రోజుల ముందు, కనీసంలో కనీసం తక్కువలో తక్కువ 3 రోజుల ముందు ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వారి గ్రామాల్లో ఈ గోమాత కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని బ్యానర్లు కట్టాలి, ఫ్లెక్సీలు కట్టాలి. సోషల్ మీడియా మాధ్యమంగా సాధ్యమైనంత వరకు గోమాత కళ్యాణ మహోత్సవాన్ని వైరల్ చేయాలి. కనీసంలో కనీసమైన బాధ్యత అది. ఇది కూడా చేయకపోతే మన జన్మలకు అర్థం ఉండలేదండి, వేస్ట్. ఇంకా సాధ్యమైనంత వరకు ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి గృహస్థుడు, ప్రతి పురుషుడు, ప్రతి మహిళ దీని వాక్కుతో ప్రచారం చేయాలి, సోషల్ మీడియాతో ప్రచారం చేయాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు బ్యానర్లు కట్టుకొని ధర్మాన్ని వ్యక్తం చేయాలి. ధర్మాన్ని. నీవు గోమాత కళ్యాణ మహోత్సవ బ్యానర్ కడుతున్నావంటే ప్రకృతికి అర్థమైపోతుంది, వీడు అసలైన నా బిడ్డ,